అండర్స్టాండ్ దట్. ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతున్నారు, ప్రతి ఒక్కరికి వాళ్ళ లవ్ స్టోరీ గుర్తొచ్చేలా ఉంది ఒక మనసు సినిమా. అండ్ వాడిపోయిన మల్లెపూలు అనుభవాలు ఉంటాయి. సో ఈ సీన్ లో అండ్ తను ఆ వాడిపోయిన మల్లెపూలు పెట్టుకోవడంలో తను ఎలాంటి అనుభవాల గురించి మాట్లాడుతుంది అక్కడ, అసలు ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటి అసలు ఆ సినిమాలో అప్పుడు ఆ సీన్ లో పర్టికులర్ సీన్ లో తను ఆ వాడిపోయిన మల్లెపూలు పెట్టుకోవడానికి? షీ ఆల్రెడీ డిసైడెడ్ అండి, షీ నోస్ దాట్. సో మేబీ ద మూమెంట్ షీ నోస్ దాట్ ఇంక మిగిలింది అనుభవమే. సంధ్య అనేది వాడిపోయిన మల్లెపువ్వే. సో సంధ్య అనే పాత్రే ఒక అనుభవంగా మిగిలిపోతుంది ఇంక అక్కడ. షీ నోస్ దాట్ షీ ఈస్ లీవింగ్ దిస్ వరల్డ్ యాజ్ అన్ ఎక్స్పీరియన్స్, అనుభవం. అయిన వెంటనే ద మూమెంట్ షీ పుట్స్ ఆన్ ద గ్లాస్, అక్కడ షీ వాస్ కలెక్టింగ్ ఆల్ ద మూమెంట్స్ ఆఫ్ దేర్ లైఫ్, అనుభవాలే కదా. లిరిక్స్ రాసేటప్పుడు మీరు లిరిక్స్ కూర్చునేటప్పుడు నాకు ఇదే కావాలి అని అనుకున్నారా లిరిక్స్? రామజోగ శాస్త్రితో కానీ ఆయన భాస్కర్ భట్ల గారితో కానీ వాళ్ళకి నేను కథని చెప్పాను, ఎవరికైనా సరే. ఈవెన్ మ్యూజిక్ సునీల్కి కూడా ఐ నెరేటెడ్ ద స్టోరీ, దిస్ ఈస్ హౌ ఇట్ విల్ బీ లైక్ ఏంటి అనేది. నీ సాంగ్ ఈ ప్లేసింగ్లో ఇలా స్టార్ట్ అవుతుంది, ఇలా కావాలి, నీ సాంగ్లో నాకు ఇలా డైలాగ్స్ ఉంటాయి. సో ఎవ్రీథింగ్ విల్ బీ ఇట్ ఈస్ లైక్ ఫిల్మ్ మేకర్ ఒక మనసు ప్రొడ్యూసర్ శ్రీధర్ గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. హలో మద్రా శ్రీధర్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థాంక్యూ. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఒక మనసు గురించి? ఫస్ట్ నుంచి అంటే ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చేయాలి అనేది మా ఇద్దరి కోరిక అనమాట. అండ్ ఎలాంటి డీవియేషన్స్ తీసుకోకుండా కథ మీదనే ఫోకస్ చేద్దాం అనుకున్నాము. సో ఆ ప్రాసెస్లో కొంతమందికి అంటే నచ్చకపోవచ్చు కూడా, ఎందుకంటే కమర్షియల్ ఎలిమెంట్స్ అని వాళ్ళు వీళ్ళు చూస్తూ ఉంటారు. బట్ మనం మాత్రం కథకే స్టిక్ అవుదామని ఇట్స్ ఎ కాన్షియస్ డెసిషన్ అనమాట. సో ఆ డెసిషన్ నచ్చిన వాళ్ళే కదా ఇప్పుడు ఈ ఫ్రెండ్స్ అంతా. ఒక వాంటెడ్ పెయిన్, ఒక స్వీట్ పెయిన్ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఉంటుంది. అంటే జనరల్గా మీరు ప్రేమ అంటే పెయిన్ అని డిసైడ్ అయిపోయారా, లేకపోతే ఎందుకు స్టార్టింగ్ నుంచి తెలియకుండానే మనసు బరువుగా ఉన్నట్టు ఆ మూవీతో క్యారీ ఫార్వర్డ్ అయిపోయి ఆ పెయిన్ని ప్రతి ఒక్కరు ఫీల్ అవడం జరిగింది? సో అది ఎలా పాసిబుల్ అయింది? లవ్ అనేది పెయిన్ అనేది ఓపెన్లో చూపించలేదండి. అంటే ఓపెన్ ఇన్ ద సెన్స్ ఓపెన్ చేయటమే ఆల్రెడీ ఎక్కడో మధ్యలో చూపించేసాం సినిమాని. కాబట్టి ఆ మధ్యలో ఓపెన్ చేయటం అప్పటికి వాళ్ళిద్దరిది ఆల్రెడీ ఇస్ ఎ వెరీ క్రూషియల్ పాయింట్ ఆఫ్ లైఫ్లో ఉన్నారు వాళ్ళిద్దరు. సో ఆ పెయిన్ నుంచి వి వెంట్ బ్యాక్ యాజ్ ఎ ఫ్లాష్ బ్యాక్. ఆ ఫ్లాష్ బ్యాక్ అంతా ఇట్ వాజ్ షుగరీ మీ టిల్ ఐ మీన్ వాట్ ద ఇన్సిడెంట్ దట్ సపరేట్స్ హెమ్. అప్పటి వరకు పర్ఫెక్ట్గా ఉంటుంది. లేకపోతే నిన్న లేనంత సాంగ్ కానీ ఆల్ దోస్ సాంగ్స్ వేర్ హృదయమా, దే వేర్ లైక్ వెరీ ఐ మీన్ లవ్లో ఉన్న ఫ్లవరింగ్ అంతా ఉంది కదండి. సినిమా చూసి ఆ పాయింట్ వచ్చినప్పుడు లిటరల్లీ నాకు గొంతులో నొప్పి వచ్చేసి తెలియకుండానే కళ్ళ నుంచి నీళ్ళు అలా వచ్చేసాయి. సో నిజంగానే ప్రేమ ఒకళ్ళ మీద పుట్టిన తర్వాత ఆ ప్రేమ చావదు, ఇంకొకళ్ళ మీద ప్రేమ పుట్టదు అనే డైలాగ్ స్ట్రెస్ చేసి మరీ చెప్తుంది. సో మీరు అట్లాంటి లవ్ స్టోరీస్ రియల్ లైఫ్లో చూసారా? చూసానండి, అందుకే అగ్రి చేసింది యాక్చువల్లీ కూడా. ఇది చాలా చూసాం, అంటే అలా చనిపోయిన అమ్మాయిలు. నిజంగా చెప్పాలంటే ఇది యథార్థ ప్రేమ కాదే ఇది. నాకు తెలిసి వరంగల్లో 2-3 అమ్మాయిలు ఇలానే అంటే ఇలాంటి డెసిషన్స్ తీసుకున్నారు. అంటే ఇది ఎంకరేజ్ చేయమని మాత్రం చెప్పట్లేదు, అలా జరిగింది, మనం చూపెట్టాం. ఒక మనసులో అందరికీ కనెక్ట్ అయ్యే ఏదో ఒక పాయింట్ ఉంది. మన పర్సనల్ లవ్ స్టోరీస్లో ఏదో ఒక పాయింట్ ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. సో ఒక మనసులో మీకు మీ పర్సనల్ లైఫ్లో కనెక్ట్ అయిన పాయింట్ ఏంటి? ఓకే, బాగుంది క్వశ్చన్. అయితే అంటే నాకంటే ఆ డైలాగే నన్ను కట్టిపడేసింది. నీ మీద ప్రేమ చావదు, ఇంకొకరి పైన ప్రేమ పుట్టదు, ప్రేమకు చావు లేదంటారు కదా, మరి చచ్చేంత ప్రేమ ఎలా పుడుతుంది. దీనికంటే ముఖ్యంగా నేను చాలా ఇంట్రెస్టింగ్గా ఫీల్ అయింది ఆ పొలిటికల్ బ్యాక్ డ్రాప్. బేసికల్లీ తను జైలుకి వెళ్ళిన కాజ్ కానీ అవన్నీ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అండ్ ఆల్సో ఈ కాంటెంపరీ పాలిటిక్స్ను నట్షల్లో బాగా చెప్పారు. అంటే కుల రాజకీయాలని 18 years వచ్చిన కుర్రాడు ఓటేయడానికి వెళ్తున్నానంటే నాకు తెలుసురా నువ్వు నీ కుల పొడికే ఓటేస్తావు అని. తర్వాత ఇంకొక సర్పంచ్ క్యాండిడేట్గా పోటీ చేసేవాడు అంటాడు కదా, కాన్ఫిడెంట్గా ఉంటాడు, నా కులం ఓట్లు నాకే పడతాయని. హీరో కూడా సంకోచించాడు,
కులాన్ని ఇంకా పట్టించుకుంటా అంటే ప్రేమలో పట్టించుకో అమ్మాయి, బట్ రాజకీయాలలో మాత్రం కులం కావాల్సిందే. అందుకే ఒక డైలాగ్ కూడా అంటాడు, రాజకీయాల్లో ఉన్నంత కిక్ అమ్మాయి ఒక అమ్మాయిలో కూడా ఉండదు ఉండదు అంటాడు. సెకండ్ పాయింట్ అంటుంది కదా, ఏంటి రాజకీయ నాయకులు తెల్ల డ్రెస్సులు ఎందుకు వేసుకుంటారంటే రంగులను లోపల దాచుకోవాలి కదా, అందుకనే తెల్ల డ్రెస్సులు వేసుకుంటారు అనేది. ఇవన్నీ బ్రిలియంట్ గా ఉంటాయి డైలాగ్స్ అన్ని కూడా. అలాంటివన్నిటికీ బౌల్డ్ అయ్యాం స్క్రిప్ట్ స్టేజ్ లో. డెఫినెట్లీ కంగ్రాచులేషన్స్ అండి. అండ్ ఖచ్చితంగా ఒక మనసు ఈజ్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్, అందరి మనసులకి హత్తుకునే మూవీ. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు యువర్ గట్స్ అండ్ కంగ్రాచులేషన్స్ టు యూ ఫర్ మేకింగ్ దిస్ బ్యూటిఫుల్ మూవీ కాల్ ఒక మనసు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా ఇవాళ వచ్చినందుకు, మీ వ్యూస్ షేర్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.